గడిచిన 2 సంచికల్లో లాగానే ఈ మూడో బృందం కూడా లయ ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా హరిప్రియను ఆహ్వానిద్దాం మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ హరిప్రియ. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారి రచన, సంగీతం ఎస్ఎస్ థమన్, గానం శ్రేయ అండ్ రాహుల్ నంబియార్. రేసుగురం సినిమా నుంచి బూచాడే బూచాడు. బూచాడే చాడే 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 ఎఫెక్ట్ కాడే బల డిఫెక్ట్ కాడే కనెక్ట్ కానీ అయిపోతే డిస్కనెక్ట్ కాడే ఎఫెక్ట్ కాడే బల డిఫెక్ట్ కాడే కనెక్ట్ కానీ అయిపోతే డిస్కనెక్ట్ కాడే రిసు గుర్రంలోడే రివర్సు గేరేలేనోడే ఫోకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలేటోడే గిలేటోడే లూడు సై ఉంటాడే బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే పిలిస్తాడే తెలిస్తాడే బీభత్సం అవుతాడే ఎఫెక్ట్ కాడే బల డిఫెక్ట్ కాడే కనెక్ట్ కానీ అయిపోతే డిస్కనెక్ట్ కాడే ఓ సాలా 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 నీ చూపే మసాలా ఓ సాలా 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 నీ ఊపే మిస్సైలా ఓ నిక్కిన చుక్కల నక్కిన చిక్కుల లెక్కలు బొక్కలు తేల్చేరా చిక్కిన చక్కని చక్కెర ముక్కను ముక్కలు చక్కలు చేసేరా తూ ఆజరే ముజలే జరే సాలా బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలేటోడే గిలేటోడే లూడు సై ఉంటాడే బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే పిలిస్తాడే తెలిస్తాడే బీభత్సం అవుతాడే బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే కిరాకోడే కిరాకోడే బీ కేర్ఫుల్ అంటాడే బూచాడే 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 బూమ్ 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 చేస్తాడే సునామీకే బినా మోడే బోటై ఎత్తేస్తాడే బూచాడే బూచాడే చా 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 బూచాడే బూచాడే. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు. అయితే పరభాష గాయకులకి మనకి ఉండే చిన్న తేడాను మనం కొంచెం పాటించాలి. చెక్కలు కాదు చెక్కలు, ముక్కలు చెక్కలు. ఓకే సార్. జనరలీ ఇలా ఓపెన్గా పాడుతున్నప్పుడు కొంచెం పిచ్చింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అక్కడ ఇక్కడ ఉన్నాయి. అదర్వైజ్ నువ్వు పాడింది ఈ పాటకి ఇంతకంటే న్యాయం చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం నీ గాత్రానికి లేదు. మాకు చప్పట్లు కొట్టడానికి అంతకంటే అభ్యంతరం ఉండేది. యు డిడ్ యువర్ బెస్ట్. సాయి హారిక, సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారి రచన, సంగీతం ఎస్ఎస్ థమన్, గానం రమ్య. వీర సినిమా నుంచి ఎక్కడెక్కడున్నాడో కొట్టేటి చప్పట్లు.
I really wanna say, I really wanna say, I really wanna say I love you, my dear. I really wanna say, I really wanna say, I really wanna say I love you, my dear. ఇప్పుడెప్పుడిలా ఇలా లేను ఎందువల్ల ఇలా ఇలా అయ్యాను తెగ వెతికి అలసిపోయాను కప్పు చెప్పు గల రాగు దోసుకెళ్ళ ఎదో వేగు మనసుల ఎదో vacuum asking for a boyfriend right now. Everybody come and let me know if you're not the one guy who can make me feel the rush. Everybody come and let me know if the only one who's gonna take me on a trip. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు చిన్న తప్పులను చేస్తాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడొత్తుకెళ్తాడు. Everybody come and let me know if you're not the one guy who can make me feel the rush. Everybody come and let me know if the only one who's gonna take me on a trip. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడొత్తుకెళ్తాడు. I really wanna say, I really wanna say, I really wanna say I love you, my dear. Balabana, kakala chua, balabana, life in this kaban, so same below, wanna be malawa, oh Maharaja, mere paas aaja. Balabani, kakala chua, balabana, life in this kaban, so same below, wanna be malawa, oh Maharaja, mere paas aaja. 6 feet హట్టుగాడు 6 ప్యాక్ పెంచినోడు హాలీవుడ్ మోడల్ లాంటి మోనగాడు మెగావాట్స్ కరెంటును కళ్ళల్లోన దాచినోడు మనసులోన ఎంత క్లాస్ ఉంటాడో వాడికెంతో ఇష్టమైన కలర్ ఏంటో వాడి జోడియాక స్టైల్ ఏంటో వాడి ఫోటోలు ఫ్రెండ్ ఏంటో వాడి కట్టుడో పేరేంటో ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడొచ్చుకెళ్తాడు. You and to me, going to be, have a hop all of a sudden and don't you wanna say yeah, yeah. All I want, honey, yo, listen to me. I wanna match a man who can set me free, yeah. Na 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 na, whoa 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 whoa. సినిమాలో హీరోలంతా బెంగపడిపోయేంత కత్తి లాంటి కట్అవుట్ కలవాడు కరీనా క్యాట్రీనా ఎట్సెట్రా ఫీమేల్స్ ఎక్కబడి అంత సీనున్నాడు వాడు సాఫ్ట్వేర్ మనసున్నాడు హార్డ్ కామెంట్స్ ఉన్నవాడు రొమాంటిక్ రోమియో క్యాటో టైటానిక్ ప్రేమికుడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడొత్తుకెళ్తాడు. కవి కన్నా సాహిత్యం కన్నా శబ్దానికి సౌండ్కి ప్రాధాన్యం ఉన్న పాట బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు బాగున్నారా అన్న? కృష్ణ సార్ బాగున్నారా సార్? నువ్వేనా ఈ పాట పాడింది? గొంతులోంచి వోకల్ కార్డ్స్ కింద పడిపోలేదు.
అది ఎంత టఫ్ జాబ్ తెలుసా అండి ఇది. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అని పక్కన పెడితే ఇలాంటి పాటలు అలా రికార్డ్ చేశారు కాబట్టి వీళ్ళు అలాగే పాడడానికి ప్రయత్నిస్తారు. ఇఫ్ దే డూ కపుల్ ఆఫ్ టైమ్స్, నేను ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇలాంటి పాటలు వాళ్ళు కాదు, డబ్బింగ్లోనో గొంతులు మార్చి పాడి నాకు సింగర్స్ నాట్యూలో వచ్చింది. ఐ హ్యాడ్ టు అండర్గో సర్జరీ. సో అలా ఇబ్బంది పెట్టేటటువంటి పాటలు అన్నమాట ఇది. కానీ ఎంత కష్టపడి ఎంత బాగా పాడావో. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే పాట స్థాయి ఏంటి, సినిమాలో ఏదో సందర్భానికి వాళ్ళు రాయించుకున్నది, అది పర్టికులర్గా వాయిస్ మాడ్యులేట్ చేసి చివరి దాకా సస్టైన్ చేయడం అనేటటువంటిది అది ఎంత కష్టమో నాకు తెలుసు. దశావతారం సినిమాకి నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు కమల్ హాసన్కి ఒక పాత్రను మాత్రం చివరికి చెప్దాంలో ఈజీ అనుకున్నాను. పొడుగాటికి పాత్ర ఉంటుంది చూడు, అది చివరిని చెప్దాం అనుకున్నాను. చాలా ఈజీ అది, ఇలా ఉంటుంది వాయిస్. మిగతా అన్నీ చెప్పేశాను, మా కష్టపడి ముసలావిడ క్యారెక్టర్ ఇవన్నీ కూడా. ఆ పాత్రకి నేను చెప్పడానికి ఎంత కష్టపడ్డాను ఈజీ అనుకొని. When you talk like this, after some time the voice becomes very hoarse and మామూలుగా వచ్చేస్తుంది గొంతుక. యూ కెనాట్ హోల్డ్ ఇట్ అనమాట. నీ ఇవన్నీ కూడాను అది హోల్డ్ చేయడం కుదరదు. అదేముంది సినిమా మామూలుగా ఫాల్స్ వాయిస్లో చెప్పడమే కదా అని అనుకున్నాను. అలాగా ఇది ఫాల్స్ వాయిస్లో పాడడం అంత సులభం కాదు ఇది చివరి దాకా. అండ్ యూ హ్యావ్ టు గివ్ సో మచ్ ఆఫ్ వాల్యూమ్. వెన్ యూ గివ్ దట్ మచ్ ఆఫ్ వాల్యూమ్ యూ ఆల్వేస్ టెండ్ టు గో హెల్టర్ స్కెల్టర్ ఇన్ ది పిచ్. శృతిలో అటు ఇటు పోయే అవకాశం ఉంది. అలా కాకుండా చాలా బాగా పాడావు. చాలా కష్టం. ఎంత ప్రాక్టీస్ చేసింటో నేను అర్థం చేసుకోగలను. ఆ చివరిది 2 చేతులతోటి ఒకసారి వినిపించవు అది సరదాగా. ఓరి నీ దుంపతిగా ఇన్ని విద్యలు పెట్టుకున్నావు నీలో, అందుకే మారు వేషాలు వేస్తుంటావు అన్నమాట.